నీకంటూ దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. నీకంటూ దేవుడు కొన్ని ప్రవక్తల ద్వారా కొన్ని ప్రకటించాడు. అపోస్తుల ద్వారా ఉపదేశం చేయించాడు. ఒక క్రమం ఆత్మీయత అనేది ఉంది అంటే ఉన్నదాని ప్రకారం నువ్వు చేయాలి. అది నువ్వు చెయ్యకపోతే కొంతకాలం నీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లం మొదటికి వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆ మాట ఏంటిదంటే, మనం చదువుకున్నటువంటి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయములో 6వ వచనంలో ఉంది, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతను వెళ్ళిపోయాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాను. సౌలు అనబడినటువంటి రాజు మనకు బైబిల్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి మంచి పశువులను పెంచేటువంటి ఆస్తిపరులు వాళ్ళు, కిషు. ఈయన గార్దావాలను వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ దేవుని కృప అతనికి తోడేయండి. నువ్వు చిన్న గార్దావం కోసం ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన చిన్న పశువు మీద ఉంది. నీ దృష్టి చిన్న పశువు కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నావు. కానీ నువ్వు అనుకున్నట్లుగా నువ్వు పశువులను వెతుక్కుంటూ వస్తున్నావు కదా, ఆ పశువుల కోసం తిరుగుతున్నావు కదా, అది చిన్న మ్యాటర్. నీ దృష్టి దాని మీద ఉంది, చిన్న దాని మీద ఉంది. కానీ నీ మీద దేవుని ప్రణాళిక చాలా పెద్దది ఉంది. నీ మీద దేవుని ప్రణాళిక, సంకల్పం చాలా పెద్దది. కానీ చిన్న గార్దాభం కోసం తిరుగుతున్నావు. అంటే మనం బైబిల్లో చూస్తాం, నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. నువ్వు వెతుకుతున్నదేమో గార్దాభం, పశువు, చిన్న పశువు. కానీ నీ మీద ఏం ప్లాన్ ఉన్నాడో తెలుసా సౌలు? ఏంటి తెలుసా? చెప్తావే. నిన్ను ఇజ్రాయెల్ దేశానికి రాజునా, అందులో ఇజ్రాయెల్ దేశానికి రాజునా, ఇన్ని గోత్రాలకు 12 గోత్రాలకు నేను రాజుగా ఉండాలా? బాబోయ్, అవును రా, నిన్ను అభిషేకం చేయాలి, దా. పిలిచి అతన్ని అభిషేకం చేశారు. అతను ఏం చేయాలంటే, ఇది దేవుని కృప. నేను ఒక చిన్న పశువు కోసం వెతికితా, నన్ను దేవుడు, నా మీద పెద్ద ప్లాన్ ఉందని చెప్పి నన్ను దేవుడు అభిషేకించాడు. నేను బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతుకుతా. చచ్చిపోతే దేవుని కోసమే చచ్చిపోతా అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ మనిషిలో ఆ ఉద్దేశం లేదు. మనుషులందరి ఉద్దేశాలు ఒకే తీరుగా ఉండవు. మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ రెండు కృతజ్ఞత కలిగి ఉండలేరు. దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఒక గొప్ప కృప. ఇప్పుడు మనుషులను మనం అంటాం కదా, విశ్వాసం లేనోడా, తిన్న ఇంటి వాస లెక్క పెట్టావును అని, ఇట్లాంటి మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఇస్కరియోతు యూదా చూడు, దేవుని దగ్గర ఉండి నేర్చుకొని వరాలు పొందుకొని ఫలాలు పొందుకొని ఆయన వెంబడి తిరిగి అభిషేకం పొంది ఆఖరికి ఆయనే చంపేశాడు. అంటే ఆయన చంపలేదు, కారణం ఆయనే చంపేసిన కిందనే లెక్క వస్తుంది. ఈయన అప్పగించకపోతే వాళ్ళకెట్ట తెలుస్తుంది? చంపేశాడు. అంటే ఎంత నమ్మకద్రోహి చూసారా, ఎంత నమ్మకద్రోహి. గేహాజీదుడు ఆయన దగ్గర ఉండి చాలా నమ్మకంగా ఉండి భక్తిపరుడై ఉండి ఆయన వద్దుపో నాకు అన్న దాన్ని వదిలేస్తే ఈయన వెళ్ళిపోయి దాన్ని తెచ్చుకున్నాడు. ఎంత నమ్మకద్రోహం!
అట్లా ఈ సౌలు కూడా దేవునితోటి దేవుడు చేసిన ఉపకారాలలో దేన్ని కూడా మరవకుండా కృతజ్ఞుడై ఉండాలి. రాను 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 ఈయన కమర్షియల్గా మారాడు. రాను 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 అధికారం మీదకి మనసు మారింది. రాను 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 మనుషులే ముఖ్యం అనుకున్నాడు. రాను 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 సింహాసనమే ముఖ్యం అనుకున్నాడు. ఇట్లా టోటల్గా ఆయన మెటబాలిజం బాడీ చేంజ్ అయిపోయింది. దైవికంగా ఉన్నటువంటి సౌలు, దైవికంగా బ్రతికిన సౌలులో కొద్దిగా దైవికమైన లక్షణాలు కోల్పోయాడు. ఎప్పుడైతే దైవికమైన లక్షణాలు కోల్పోయాడో దేవుని ఆత్మ అతన్ని వదిలిపోయెను అని ఉంది అందులో. అంటే దాని కృప, దేవుని కృప సౌలును విడిచిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. చూసారా, పొందుకున్న కృపను పోగొట్టుకోవటం. దేవుడు సమీపముగా ఉన్నంతసేపు ఆయనకు అర్థం కాలే. దేవుడు పిలిచి అభిషేకించినంత కాలం అర్థం కాలే. దేవుడు పిలిచి పట్టాభిషేకం ఇచ్చినంత కాలం అర్థం కాలే. దేవుడు ప్రేమించినంత కాలం అర్థం కాలేదు. ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడేమని సకల ప్రయత్నాలు చేస్తే ఎక్కడ మాట్లాడకపోతే సోద చెప్పేదాని దగ్గరికి వెళ్ళాడు. సోద చెప్పేదాని దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏందని అడుక్కునేటువంటి పరిస్థితి దాకా వచ్చాడు. అంటే దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకే కదా. దేవుడే ఆయనకు తోడై ఉన్నట్లయితే, దేవుణ్ణే కలిగి ఉన్నట్లయితే, దేవుణ్ణే కానీ పట్టుకునే కానీ ఉన్నట్లయితే ఆయన బ్రతకల మారేదా? మారేది కాదు.